This entire island is mine. Hey, welcome to my kingdom. See there, beautiful, na? That waterfall, that castle, entire thing is mine. Just you have to enjoy yourself, okay? Come on. Hey, Papalu, Andra. Hey, hi. మీరు ఎంజాయ్ చేయబోయే ప్లేస్ Sir, that song disco. My name was a disco. Ah, D-I-S-C-O. ఏంట్రా ఫిగర్ బాగుందా? Super. You want zero size body. ఫుల్ కోఆపరేషన్. కానీ చిన్న మైనస్, దానికి హెచ్ఐవి. ఇట్స్ ద జోక్. ఏయ్ లాఫ్. సార్ నాన్న కూడా జోకులు సరిగ్గా చేస్తాను సార్. ఏయ్, ఈ ఐలాండ్ లో జోకులు వేస్తే నేనే వేయాలి, మీరు నవ్వాలి. కాదని మీరు వేస్తే నెక్స్ట్ డే మీరు ఉండరు. సార్ మీరు వెయ్యండి, మేము వేయించుకుంటాం జోకులు. ఏయ్, ఇంకో విషయం, ఇక్కడ మీరు ఏ ఫిగర్ ని చూసినా నో ప్రాబ్లం. కానీ ఆ సైడ్ చూస్తే మీకెవరికి కళ్ళుండవు. అక్కడ ఈ ఐలాండ్ ఓనర్ ప్రిన్సెస్ నా కూతురుంటుంది. దిస్ ఇస్ నాట్ ఎ జోక్, దిస్ ఇస్ సీరియస్. ఎంజాయ్, టేక్ కేర్. ఈ డిస్కో గడేడ్రా. D-I-S-C-O. D-I-S-C-O. అయ్యో బాబోయ్, అటువైపు చూడొద్దని చెప్పాడురా. నేను అక్కడే చూస్తాను రా. అక్కడ ఆడ కూతురు ఉంటుందిరా. ఆడు కూతురునే చూస్తాను రా. వాడు కళ్ళు పీకిస్తానని చెప్పాడురా. ఏం పీక్కుంటాడో పీక్కు మనం. నేను మాత్రం అమ్మని ఎలా చేస్తాను, ఫిక్స్ అయిపోయాను. తన నెత్తి మీద నేను, నా నెత్తి మీద తను పెట్టేసుకుంటాం. ఏంట్రది? జీలకర్ర బెల్లం. అదే నా బెల్లం. అయిపోయాం కమెంట్ బేబీ. రే పుట్టడా మిమ్మల్ని, కమాన్ ముగ్గురు రండి 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 రండి. ఏంట్రా టెన్షన్ పడుతున్నట్టున్నారు? అదే టెన్షన్ లేదు సార్, చాలా ఉల్లాసంగా ఉన్నా, చాలా ఉత్సాహంగా ఉన్నా. నో 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 నో, మీరు టెన్షన్ పడుతున్నారు. లేదండి, మీ ఫేసులు చూస్తేనే తెలుస్తోంది. మీరు టెన్షన్ రిలీఫ్ అవడానికి ఓ జోక్ చెప్పరా, బట్ వన్ కండిషన్. జోక్ చెప్పే ముందు, చెప్తున్నప్పుడు, చెప్పిన తర్వాత మీరు నవ్వాలి. నవ్వాలి. అదే. గెట్ 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 గెట్. రండి రండి రండి, కూర్చోండి 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 కూర్చోండి. Where is my lucky golden lighter? I don't know, sir. It's mine, sir. It's yours? Then where is mine? My lighter. Sir, no, no. Don't move. No, no. నా లైటర్ పోగొట్టాలా? నా లైటర్ నా జోబులోనే ఉంది. నో ప్రాబ్లం, డోంట్ వరీ. వేలు మళ్ళీ పెరుగుతుందిలే. ఎక్కడ మన డిస్కో గాడు? ఎక్కడ వచ్చాడో ఏంటో నన్ను అడుగుతావే పొట్టాయాలా? పదా పదా దగ్గర అటే పెళ్లి చూద్దామా? అరే డిస్కో చూద్దాం రండి. అరే డిస్కో ఏది? అదిగో అక్కడ ఉన్నా కదా. అరే డిస్కో ఏం చేస్తున్నాడు వీడు? వాడు కూతురు తెలిస్తే కాలు నరికేస్తాడు. జాన్ జిగరి జానే మన జిలేబీ, గలే లగ్ జా గులాబీ. వీడికేదో దయ్యం పట్టేసిందిరా. ఎక్స్క్యూజ్ మీ, ఏంట్రా అర్జెంట్ గా మనం ఇక్కడి నుంచి పారిపోవాలరా? ఏంటన్నా సునామీ వస్తుందా ఏంటి? చూడుంటే సునామీ నుంచి తప్పించుకోవచ్చు, కానీ బాబు నుంచి తప్పించుకోలేం. సునామీ కంటే డేంజర్ రా. ఏం చేశారా? అరే లైటర్ మిస్ అయితే ఎయిల్ కట్ చేశాడు. వాళ్ళ అమ్మాయిని కెలుగుతున్నాం తెలిస్తే దీపా దానికి భయపడతావా? ఏయ్ ఆడు తెలిసేలోపు మూడో ప్రపంచం యుద్ధం మొదలెట్టొచ్చు, ముగించేయచ్చు కూడా రా.
కానీ అమ్మాయి నీకు అలవి చెప్పలేదు కదా. చెప్పుద్దనే వెయిటింగ్ బేబే. ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పాను కదా బే. వీడికి ఎలా చెప్పరా? ప్రపంచం అంతా ప్రేమే, దానికి కులం లేదు, జాతి లేదు, మతం లేదు. ఇట్ ఈస్ జస్ట్ అ గ్రేట్ ఫీలింగ్. రేయ్ నీ ఒక్క రోజు లవ్కి తొక్కలో లాజికల్ చెప్పి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. వెళ్దాం పద. నాదొక్క రోజు లవ్ కాదు, నేను అసలు బ్యాంకాక్ వచ్చిందే నా లవ్ కోసం, నా షైనీ కోసం. ఏంటి ఇది కొత్తగా? అవును, షైనీని ఇక్కడ కాదు హైదరాబాద్ లోనే చూసా. హైదరాబాద్ లోనే ఐ లవ్ యూ చెప్పా. తనేమో ఛాలెంజ్ చేసి ఇక్కడికి రమ్మంది. ఇక్కడ రావడానికి తనను వెతకడానికి లక్షలు లక్షలు ఖర్చు అవుతాయి. నా జేబులో పైసా లేదు. డబ్బుల కోసం ప్రతి అడ్డమైన పని చేశా, చీట్ చేశా. ఆఖరికి నిన్ను కూడా వాడుకున్నా. నీ పెళ్లి సెట్ అయితే ఫారెన్ లో పార్టీ ఇస్తాను. నీ బాబుకేమో కోట్లు కోట్లు కట్టం ఇచ్చే సంబంధం కావాలి, నాకేమో డబ్బులు అర్జెంట్. అందుకే నిన్ను కూడా బుక్ చేసిన. గుర్తు తెచ్చుకో. ఎంతైనా మన ఫ్రెండే కదరా. సిఐ చెక్కా గారే కదా సార్? అవును సార్, ఇక్కడ హైటెక్ వ్యభిచారం జరిగిపోతుంది సార్, తొందరగా తీసుకెళ్ళిపోండి సార్. మరో లడ్డు కావాలా నాయన? 100 కోట్ల సంబంధం నేను సెట్ చేస్తా. నిన్ను మా వాడు 7 సంవత్సరాల నుంచి సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు. నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోడంట. నీ కోసం ఎవరినైనా చంపడానికైనా సరే, చావడానికైనా సిద్ధమంట. నేనా లవ్ చేసేనా? లవ్ చేసావా? కోట్ల సంబంధం సెట్ చేస్తే మీ బాబు లక్షలు ఇస్తాడనుకున్నాను, కానీ 2000 చేతిలో పెట్టి బీపమన్నాడు. నాకేం చేయాలి అర్థం కాలేదు. మైండ్ మొత్తం బీపింది. అందుకే భాస్కర్ భట్ల గారి దగ్గర నుంచి డబ్బులు తప్పుకొచ్చా. ఆడిని మోసం చేసి, మిమ్మల్ని మోసం చేసి, లైఫ్ రిస్క్ చేసి ఇంత దూరం వచ్చింది నా ప్రేమ కోసమే. నా ప్రాణం పోయినా పర్వాలేదు. ఈ ఐలాండ్ నుంచి వెళ్ళడం అంటూ జరిగితే నేను ప్రేమించిన అమ్మాయితోనే. ఎప్పుడు మాతోనే ఉంటావు కదరా. అమ్మాయిని ఎప్పుడు చూసావు? ఎక్కడ చూసావు? ఎక్కడ చూసావురా? చెప్పరా. February 14. రోజీ, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మధు. అది ప్రేమికుల రోజు. నా ప్రేమ నన్ను పలకరించిన రోజు. లవ్ యూ ప్లీజ్. ఈడేవాడ్రా, ఒక్క పువ్వు ఇస్తేనే వర్కౌట్ అవ్వట్లేదు, మొత్తం బుక్ షాప్ తీసుకొచ్చేస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హే, ఈరోజు లవర్స్ డే. మీరు తలుచుకుంటే ఈరోజు మన లవర్స్ డే కూడా జరుపుకోవచ్చు. అచ్చా, రివర్స్ లో వచ్చావా? నా హార్ట్ లో అసలు ప్లేసే లేదు. అయితే నా పూ నాకు ఇచ్చేయి. 10 రూపాయలు పెట్టి కొన్నానే, తొబ్బేద్దామనే. ఎక్స్క్యూజ్ మీ, మీ హార్ట్ లో ప్లేస్ ఉందా? నాకు అసలు హార్టే లేదు. హలో, ఇదో పడేటట్టుంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఫ్లవర్ ఇవ్వాలనుకుంటున్న అమ్మాయి ప్రస్తుతం వేరొకరితో బిజీగా ఉన్నారు. దయచేసి క్యూలో ఉండండి, లేదా వచ్చే జన్మలో ట్రై చేసుకోండి. టింగ్ టింగ్ టింగ్. అయ్యో బాబోయ్, అమ్మాయిలతో ముదురు లేపారేంటి? నీ రేంజ్ ఏంట్రా? నువ్వేమైనా షారుఖ్ ఖాన్ వా, యువరాజ్ సింగ్ వా? ఏ, నేనేమైనా తిట్టానా కొట్టానా? నాకు నచ్చిన పిల్ల ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలి? యావరేజ్ ఫిగర్ అయినా పర్వాలేదు, కానీ చూసిన వెంటనే హార్ట్ లో వైబ్రేషన్ స్టార్ట్ కావాలి. కమ్ సే కమ్ 50 కోట్ల కొంపు ఉండాలి. ఆ కొంప ముందు 10 కోట్ల కార్లు ఉండాలి. ఒక టోటల్ గా 1000 కోట్ల ప్రాపర్టీ ఉంటే చాలే. సారీ సార్, మీ రేంజ్ ఏంటో తెలియక వాగేశాను. ఓకే, అదిగో అమ్మాయిని చూడు. నువ్వు చెప్పిన లక్షణాలన్నీ ఆ అమ్మాయిలో కనిపిస్తున్నాయి. వెళ్ళి ట్రై చెయ్యి. ఐ లవ్ యూ. వాట్? ఎస్, ఐ లవ్ యూ. ఏ మిస్టర్, నేను మీకు తెలుసా? లేదు, నన్ను ఎప్పుడైనా చూసావా? ఇప్పుడే 30 సెకండ్ల కింద మిమ్మల్ని చూసా. 30 సెకండ్ల కింద చూసి ఐ లవ్ యూ చెప్పేస్తున్నావా? పోనీ ఒక గంటకి చెప్పనా? 2 గంటలు, రేపు, ఓ నెలాగి, ఓ సంవత్సరం, ఎప్పుడు చెప్పినా ఇదే మ్యాటర్. ఇక్కడ ఏముంటదో ఇక్కడ నుంచి వచ్చేస్తది. ఇది నా డైలాగ్ కాదు, ఇడియట్లో పూరి జగన్నాథ్ గారి డైలాగ్. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. ఇది కూడా నా డైలాగ్ కాదే. ఐ లవ్ యూ ప్లీజ్ బేబీ. ఒకసారి రే, ఐ లవ్ యూ నీకు చెప్పానారా? నువ్వెందుకురా కొడుతున్నావు? అయితే నేను కొట్టారా? రే, నీకు ఐ లవ్ యూ చెప్పలేదరా? అసలు నాదా టైపే కాదన్నయ్యా. రేయ్,
సిక్స్ ప్యాక్ ఉన్న వాళ్ళందరూ సల్మాన్లు అయిపోరు. గట్స్ ఉండాలి. రా స్టాపా. ఓకే స్టాప్. ఓకే స్టాప్. ఓయ్ డార్లింగ్. అరే పోపే మా డార్లింగ్ చెప్పింది కాబట్టి మీరందరూ బతికిపోయారా? ఓయ్ డార్లింగ్, నువ్వు ఎక్కడికి వెళ్ళా ఐ ఫాలో. యు ఆర్ మై ప్రాపర్టీ. నీ లైఫ్ సెటిల్ హై. डाल रहे पते डाल कौन की गया जैसा दिख रहा देख कोई भी नहीं है रे पत्ते डाल ఏంటి నాకు వచ్చేస్తావా? లేచిపోదా. నలుగురిని కొట్టి హీరోయిజం చూపిస్తే నీ లవ్ లో పడిపోతాను అనుకున్నావా? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? అయితే నువ్వు లవ్ లో పడాలంటే ఏం కావాలో చెప్పు, అట్టేస్తా. రొటీన్ గా కొండ మీద కోతినో జాబిలమనో కాదు గానీ కొత్తగా చెప్పు, ట్రై చేస్తా. నీకు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువే. చాలా ఎక్కువ. ఓ గాడ్, వీళ్ళు వచ్చేసారు. क्या रे रही तू फिर से आ गया రేయ్, మొన్న టిఫిన్లు చేశారు, ఇప్పుడు మళ్ళీ మిడ్ నైట్ బిర్యానీ తినడానికి వచ్చారా? ఓకే కమ్ ఆన్ గైస్, కుమ్మేసుకుందాం రండి. ఏయ్, నీ మీద నీ లవ్ మీద అస్సలు నమ్మకం లేదు. నేను రేపు ఫారెన్ వెళ్తున్నాను. నిజంగా నువ్వు నన్ను లవ్ చేస్తే ఇక్కడ కాదురా, నన్ను వెతుక్కుంటూ వచ్చి నీ గట్స్ చూపించి మా నాన్న ముందు ఐ లవ్ యు చెప్పరా. వెంటనే నీతో వచ్చేస్తాను. అంతేగా? అక్కడ మా నాన్నని మా సెక్యూరిటీని చూస్తే భయంతో పోసుకుంటాం. ఏంటి భయం వేస్తుందా? భయమా? ఎట్లుంటది అది? ప్రేమించినోడు తన లవర్ ఎస్ అంటదా నో అంటదా అన్న భయం తప్ప ఇంకా దేనికి భయపడ్డో. వస్తున్నా, సముద్రాలు దాటుకొని వచ్చేస్తున్నా. ఏంట్రా ఇంకా షాక్ లో ఉన్నారు? ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది, బయటకు వచ్చేయండి. దా రే, నీ 5 నిమిషాల లవ్ కోసం నా 100 ఏళ్ల జీవితాన్ని నాశనం చేస్తావరా? రే, నీ హార్ట్ లో లవ్ కి ప్లేస్ లేదని సొల్లేసావు కదా. అవునరా, ఆల్రెడీ తన నా హార్ట్ లో ఉంది కదా. మై హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫ్రెండ్స్ అన్నో. తనతో నేను ఫ్రెండ్షిప్ చేశాను, తన నా హార్ట్ లో ఉంది. మై హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ కదా. ఏంటన్నావు? 100 కోట్ల ఆస్తి అన్నావు. తన నా ఫ్రెండ్. ఈ ఆయన నాకు 100 కోట్లు ఉంటది, అప్పుడు నేను 100 కోట్లు ఆశపడుండే కదా. అమ్మా, ఇది తెలియక వాగేశావురా. 5 నిమిషాలు నీ లవ్ కోసం 100 ఏళ్ళు మా జీవితాన్ని నాశనం చేస్తావురా? క్యారెక్టర్ కాదు, సెల్ఫిష్ క్యారెక్టర్. దొంగ నా కొడుకు. నీ స్వార్థం కోసం ఆ బంట గుర్తుతో నాకు పెళ్లి ఫిక్స్ చేస్తావా? అంటే ఫ్రెండ్స్ 2 టైప్స్ రా, ఉపయోగించుకోవాలి లేదా ఉపయోగపడాలి. నేను మిమ్మల్ని ఉపయోగించుకున్నాను రా. హలో హలో, ఆర్ యు ఎంజాయింగ్ యువర్ సెల్ఫ్? బాగా ఎంజాయ్ చేస్తున్నారా? సార్ వాడికి డౌట్ అండి సార్. నాకే సార్, వాడికి సార్. అడగరా? డౌట్ వీడికా వాడికా? ఏంటో అడుగు. లైటర్ మిస్ అయితే నీ ఏళ్ళు తీశారు. మీ అమ్మాయి ఎవరు తిన్నా లేచిపోతే చంపేస్తా. ఎవరినైనా సరే, మీకు గాని ఆ థాట్ వచ్చిందనుకో, ఇక్కడ పెట్టి పేలిస్తే ఏమవుద్ది? 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 ఏమైంది? వీడికి షాక్ లో గొంతు పోయిందిరా. ఇప్పుడు ప్రాణాలు పోతారా? అమ్మాయి చోలికి పోవద్దురా. వద్దురా, అరే వద్దురా. I love you.
లవ్ యూ చెప్తావా? నన్ను చంపినా చెప్తాను సార్. సార్ నేను మీకు ఐ లవ్ యూ చెప్పకూడదా సార్? ఐ లవ్ యువర్ స్టైల్ సార్. ఐ లవ్ యువర్ డ్రెస్సింగ్ సార్. ఐ లవ్ యువర్ జోక్ సార్. అరే రే యువర్ డింపుల్స్ ఆల్సో ఐ లవ్ సార్. మీరు సిగ్గుపడుతుండే క్యూట్ కొంటారా తెలుసా? వన్ ఫోటో సార్. గన్. Hey, come on, follow me. Baby, I'm going to cancel. ఓకే డాడ్. చూసావా నువ్వు అడిగినట్టు నీ బాబు ముందు ఐ లవ్ యూ చెప్పా. నీ గట్స్ నాకు ఈ నచ్చాయి. రోజు రాత్రి 12 o'clock దయ్యాలు తిరిగే టైంలో నిన్నెత్తుకెళ్ళిపోతా. బీ రెడీ. Are you crazy? నో ఐఎమ్ డిస్కో.